లో తన ఆవేదన ఆయన వ్యక్తం చేశాడు. తర్వాత ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడాడు, ఈవో మాట్లాడాడు. ఏది 2 సార్లు శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మాజీ ముఖ్యమంత్రి ఈవో ఏమయ్యాడు? ఇప్పుడు ఈవో ధర్మారెడ్డి ఎక్కడ? ఇప్పుడు అందరికీ వాళ్ళ దేశం మొత్తం సుప్రీంకోర్టు అసలు దృష్టి పెట్టాల్సిన దానిపైన. ఏది ధర్మారెడ్డి ఎక్కడున్నాడు, ఎందుకు దాక్కున్నాడు, ఎందుకు బయటికి రావట్లేదు? ఇప్పుడు క్షమాపణలు చెప్పాలి అంటున్నాడు. క్షమాపణలు ఎవరు చెప్పాలి? దొంగోడు చెబుతాడా, పోలీసోడు చెబుతాడా? దొంగతనం చేసినాడు క్షమాపణ చెప్పాలా, దొంగని పట్టుకున్నాడు క్షమాపణ చెప్పాలా, కల్తీ చేసినాడు క్షమాపణ చెప్పాలా, కల్తీ పట్టుకున్నాడు క్షమాపణ చెప్పాలా? నాకు అర్థం కావట్లా. అంటే అసలు కింద పడ్డా తనదే పై చేయి అనేటటువంటి అతని తత్వం. ఇవాళ మీరన్నారు ఏంటి, రూర్కీలో 355 రూపాయలకి వీళ్ళు కొన్నారు. ఏంటది? ఆ బోల్బాబా దగ్గర నుంచి 355 రూపాయలకి కొని 319 రూపాయలకి టీటీడీకి సప్లై చేశారు. లాస్ట్కి ఎలా సప్లై చేస్తారు? ఇప్పుడు బోల్బాబా డైరీ, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, అసలు ఎందుకు ఈ డైరీలన్నీ భూమన డైరీ లేకపోతే సుబ్బారెడ్డి డైరీయా, జగన్మోహన్ రెడ్డి డైరీయా? మొత్తం ఇప్పుడు ఈ కొత్త సిట్ దాన్ని బయట పెట్టాలన్నమాట. 355కు కొని 319కి ఇచ్చారంటే 35 రూపాయల నష్టానికి వీళ్ళు 10 లక్షల కిలోల కాంట్రాక్ట్. అంటే ఏంటి? దగ్గర దగ్గర 3.5 కోట్లు 6 నెలలకి 7 కోట్లు తక్కువకి నష్టానికి వీళ్ళు ఇస్తారా? అసలు ఏఆర్ డైరీలో అసలు ఏం జరుగుతోంది, వైష్ణవి డైరీలో ఏం జరుగుతోందంటే నిన్న పట్టాభి ఎవరో బయట పెట్టాడు, మొత్తం ఆనం వెంకటరమణారెడ్డి బయట పెట్టాడు, ట్యాంకర్ల మాయాజాలం. నెయ్యి గోల్మాల్ కాదు, ట్యాంకర్ల గోల్మాల్ అనమాట. మొత్తం ఇవాళ ఆ స్టేట్ సిట్ బయట పెట్టిందనమాట. ఏంటి? జిఎస్టీ వాళ్ళు కూడా టోల్ ప్లాజాలు, అసలు ఎక్కడెక్కడ ఈ ట్యాంకర్ ఏ టోల్ ప్లాజా దాటింది, ఎలా తిరిగింది, మళ్ళీ ఎలా వచ్చింది అనేది ఇవాళ మరి ఆ స్టేట్ జిఎస్టీ వాళ్ళ నివేదికే స్పష్టంగా కనపడుతోందన్నమాట. మొత్తం ఈ వ్యవహారంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఉచ్చులబడ్డాడు. కానీ ఈ డబుల్ రియాక్షన్ ఏంటండి? ఇప్పుడు సుబ్బారెడ్డి గారు స్వాగతిస్తామంటారు, ఈయన అసలు అక్కర్లేదే అంటారు. అసలు మేం చెప్పిందే చేసింది సుప్రీం అని రోజా ట్వీట్ చేస్తారు. అసలు మేము జరిగిందే, అసలు ఇంకా నయం, అసలు రిటైర్డ్ జడ్జి నేమన్నారు, అది కూడా వేసింటే ఎవరో ఇందాక లైవ్లో కామెంట్ పెడుతున్నారు, 2 లడ్డూలు చేతిలో పెట్టి రిటైర్డ్ జడ్జిని కూడా మేనేజ్ చేస్తారా అని చెప్పి ఎవరు జోక్స్ వేస్తున్నారు. సుబ్బారెడ్డి ఇది వైసీపీ విజయం అన్నాడు, తర్వాత ఇది భక్తుల విజయం అన్నాడు. అసలు విజయం ఏంటి? ఇది వైఫల్యం. ఇదేంటి? మహా అపచారం, మహాపరాధం కదా. ఇవాళ సుబ్బారెడ్డి ఏమన్నాడు? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఇది నా హయాంలో జరగలేదు, అసలు నేను ఏఆర్ డైరీకి ఇవ్వలేదు అన్నాడు. అంటే బండ ఎవరిని ఎత్తినేశాడు? భూమన్ ఎత్తినేశాడు. భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగింది అంటాడు. లేదు, ఎలక్షన్ నోటిఫికేషను అంటే ఆఫీసర్ల హయాంలో జరిగిందంటే ధర్మారెడ్డిని ఇరికిచ్చాడు. ఆఫీసర్ ఎవరు? ధర్మారెడ్డి. అంటే బండ సుబ్బారెడ్డి వేసింది భూమన పైన, ధర్మారెడ్డి పైన, అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద పడింది ఆ బండ. జగన్మోహన్ రెడ్డి ఇవాళ గిల్ల కొట్టుకుంటున్నాడు. ఏంటి? కుడితిలో పడ్డ నెయ్యి కాదు, ఎలుక కాదు, నెయ్యిలో పడ్డ ఎలుక, నెయ్యిలో పడ్డ ఎలికలాగా గిలగిల కొట్టుకుంటున్నాడు అనమాట. కష్టం, బయటపడటం చాలా కష్టం. ఏదండి? నెయ్యిలో పడ్డా జగన్. అదే ముందు నెయ్యి వెనక గొయ్యే. ఇక మీ ఒంటి నిండా బొబ్బలే, ఎందుకంటే నెయ్యి బాగా కాగిన నెయ్యి అనమాట. అది నుయ్యి కాదు, నెయ్యే. ముందంతా నెయ్యే, వెనకాల గొయ్యే. ఒక బ్రేక్ తీసుకుందాం, బీజేపీ వర్షన్ కూడా విందాం, చర్చ కొనసాగుతుంది.